అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి 21st December షిఫ్ట్ టు మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. In triangle ABC, BD is perpendicular to AC at point D and angle DBC is 71 degree. There is a point D on BC such that angle CAE is 55. What is the measure of angle AEB? సో ఒక ట్రయాంగిల్ని ఫస్ట్ మనం డ్రా చేద్దాం. ఓకే, ఏబీసీ ట్రయాంగిల్ని. బీడీ అనేది ఏసీకి పర్పెండిక్యులర్ అన్నారు. సో ఏసీ ఇలా తీసుకుంటే ఈ వర్టెక్స్ బి అనుకుంటే బి నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ని మనం ఏసీకి డ్రా చేస్తున్నాం. ఓకేనా, పర్పెండిక్యులర్ అంటే ఈ యాంగిల్ 90 ఉంటుంది కదా. నెక్స్ట్ డీబీసీ 71 అని చెప్పి అన్నారు. సో ఈ యాంగిల్ 71 అయితే దేర్ ఈస్ ఎ పాయింట్ ఈ ఆన్ బీసీ సచ్ దాట్ సిఏఈ ఈజ్ 55 degree. సో ఈ యాంగిల్ 55 ఈ అయితే మనల్ని అడుగుతుంది ఏఈబి, ఈ యాంగిల్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఎంత వస్తుంది చూడండి. ఫస్ట్ మనము ఈ ట్రయాంగిల్ డిబిసిని తీసుకుంటే డిబిసిని ఈ సైడ్ 90 ఉంది కదా అండ్ ఈ సైడ్ 71. సో సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ 180 కాబట్టి 180 మైనస్ 90 అంటే 90. 90 మైనస్ 71 అంటే ఎంత? ఈ సైడ్ మనకి 19 వస్తుంది. సో ఈ సైడ్ 55, ఈ సైడ్ 19. అంటే ఈ ట్రయాంగిల్ తీసుకుంటే మనము ట్రయాంగిల్ ఏఈసి ఈ ట్రయాంగిల్ తీసుకోండి. అప్పుడు ఈ ట్రయాంగిల్కి ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్ ఈ అనేది ఎక్స్టీరియర్ యాంగిల్ అనుకుంటే ఈ ట్రయాంగిల్కి ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఏమవుతుంది? ఏ అండ్ సి. సో ఏ ప్లస్ సిని సమ్ చేస్తే యాంగిల్ ఈ వాల్యూ తెలుస్తుంది. దట్ ఈస్ 55 ప్లస్ 19 ఈజ్ ఈక్వల్ టు 74 డిగ్రీ. ఆప్షన్ డి. సో ఎగ్జామ్లో వస్తే ఏం చేస్తారు మీరు? ఇలానే డయాగ్రామ్ని డ్రా చేస్తారా? సో ఇలా చేయొద్దు, సింపుల్గా చెప్తాను. ఎగ్జామ్లో వస్తే ఏం చేస్తారంటే ఎగ్జామ్లో వస్తే సింపుల్గా 90 మైనస్ 71 ప్లస్ 55 చేసేయండి డైరెక్ట్గా. నెక్స్ట్, ఏ పర్సన్ హూ స్పెండ్స్ 75% ఆఫ్ హిస్ మంత్లీ ఇన్కమ్ ఈజ్ ఏబుల్ టు సేవ్ 4,827 రూపీస్ పర్ మంత్. ఫైండ్ దిస్ మంత్లీ ఎక్స్పెండిచర్. సో ఒక పర్సన్ ఎవ్రీ మంత్ 75%ని స్పెండ్ చేస్తూ అతను 4,825 రూపీస్ పర్ మంత్ సేవ్ చేస్తుంటే శాలరీ టోటల్ మంత్లీ ఎక్స్పెండిచర్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? 75% ఖర్చు పెడితే 25% సేవ్ చేస్తున్నారు కదా. ఈ 25% వాల్యూ 4,827కి ఈక్వల్ అవుతుంది. 25% వాల్యూ మనల్ని అడుగుతుంది 75% అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 75% అంటే ఇక్కడ 25 ఇచ్చారు, 75ని అడుగుతున్నారు. 25 ఇంటూ 3 చేస్తే 75. సో 4,827 ఇంటూ 3 చేస్తే 7 ఇంటూ 3 అంటే 21. యూనిట్ డిజిట్ 1 ఉండాలి. ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది. అంతే. ఓకే, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 2,000 రూపీస్ ఎట్ ద రేట్ ఆఫ్ 7% per annum for the period from 3 February 2023 టు 17 April 2023. సో ఇక్కడ మనల్ని అడుగుతుంది సింపుల్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ప్రిన్సిపల్ ఇచ్చారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, టైం పీరియడ్ ఇచ్చారు. టైం పీరియడ్ చూడండి, 3 February టు 17 April అని చెప్పి అన్నారు. 2023 అనేది లీప్ ఇయర్ కాదు కదా. సో 3 ఫిబ్రవరిలో ఇక్కడ టోటల్ 28 డేస్ ఉంటాయి. -3 చేస్తే ఇప్పుడు రిమైనింగ్ డేస్ 25. మార్చ్కి 31 డేస్ అండ్ ఏప్రిల్లో టోటల్ 17 డేస్. మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 3 + 1 7. సో 73 డేస్ వస్తుంది. టోటల్ నంబర్ ఆఫ్ 1 ఇయర్కి ఎన్ని డేస్ ఉంటాయి? 365. డివైడెడ్ బై 365 చేస్తే 73 ఇంటూ 5 ఇస్ 365. సో ఇక్కడ టైం పీరియడ్ 1/5 వచ్చింది. ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే SI ఈజ్ ఈక్వల్ టు PTR బై 100. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ప్రిన్సిపల్ అంటే 2,000 రూపీస్, టైం పీరియడ్ అంటే 1/5 ఇంటూ 100, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7%. ఈ 2 zeros 5 ones 5 fours. 4 ఇంటూ 7 అంటే ఎంత? 28. సో 28% కాదు ఇక్కడ ఇంట్రెస్ట్. సో 28 రూపీస్ ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. ఆప్షన్ బి. సో ఎగ్జామ్లో మీరు ఏం చేస్తారంటే రఫ్గా ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. February 3 నుంచి అన్నారు అంటే ఆ మంత్ వస్తుంది కదా కంప్లీట్. సో February, March అండ్ April. సో అప్రాక్సిమేట్గా ఇక్కడ మనకి ఒక 2.5 months లేదా 2 months కంప్లీట్గా అయితే ఉంటుంది. 2 months అంటే 60 days. సో 365 మల్టిపుల్ ఏమవుతుంది? 60 కన్నా అబౌవ్ 73 వస్తుంది కాబట్టి
డైరెక్ట్గా మీరు 73 డివైడెడ్ బై 365 అని చెప్పైనా రాసేయచ్చు. ఓకే. If the fourth proportional of P 25 and 8 is 4, find the value of P. So fourth proportional అని చెప్పి అన్నారు. ఫోర్త్ ప్రపోర్షనల్ టు Pకి 25కి 8కి XI 4 అయితే వాల్యూ ఆఫ్ P అనేది ఎంత? ఫోర్త్ ప్రపోర్షనల్ అంటే ఏంటి? ఫోర్త్ ప్లేస్లో ఉంటుంది అని చెప్పి. సో ప్రపోర్షనల్ మిడిల్ టర్మ్ ప్రోడక్ట్, ఎక్స్ట్రీమ్ టర్మ్ ప్రోడక్ట్. 25 ఇంటూ 8 డివైడెడ్ బై 4 చేస్తే P వాల్యూ వస్తుంది. 4 1s 4 2s 25 ఇంటూ 2 అంటే 50కి ఈక్వల్ ఆప్షన్ బి. Tarun goes from his home to his office at 3/4 of his usual speed. Then he gets late by 19 minutes. How much time does it usually take for him to cover the distance between his office and home? ఓకేనా? సో ఇక్కడ సింపుల్ అండ్ షార్ట్ కట్ చూడండి. డిఫరెన్స్ ఎంత ఉంది? 1 యూనిట్ ఉంది. ఈ 1 యూనిట్ అనేది 19 మినిట్స్ని రిప్రజెంట్ చేస్తుంటే యూజువల్ టైం అడుగుతున్నారు కాబట్టి 19 ఇంటూ 3 అంటే 57 మినిట్స్కి ఈక్వల్ అయింది. నెక్స్ట్, a man buys 9 identical items for a total of 16 rupees. If he sells each of them for 2.8 rupees, then his profit percent will be. సో ఇక్కడ 9 ఐటమ్ 16 రూపీస్కి కొని ఒక్కొక్క ఐటమ్ 2.8కి అమ్ముతుంటే ఎంత ప్రాఫిట్ వచ్చిందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ అని చెప్పి తీసుకుందాం. ఓకేనా? సో 16 రూపీస్కి 9 ఐటమ్స్ కొన్నారు. సో ఈచ్ ఐటమ్ ఏమవుతుంది? 16/9. ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్ 2.8కి అమ్ముతున్నారు. సో 28/10 అని చెప్పి తీసుకోవచ్చు కదా, అవునా? నౌ 4 ఇంటూ 4 is 16, 4 7s is 28. నౌ 4 ఇంటూ 10 అంటే 40, క్రాస్ మల్టిప్లై చేస్తే 9 7s is 63. సో 40 యూనిట్స్ ఉన్నది 63 యూనిట్స్కి సెల్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఎంత ఎక్స్ట్రా ప్రాఫిట్ వస్తుంది మనకి? 23 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది అపాన్ 40 ఇంటూ 100. ఈ జీరో క్యాన్సిల్. సో 4 1s 4 5s 20, 30 ఉంటుంది కదా, లేదా ఇక్కడ రాసేనా 230 డివైడెడ్ బై 4 అని. సో 4 5s 20, క్యారీ 3, 4 7s 28, 4 5s 20, 57.5% ప్రాఫిట్ వస్తుంది. The difference between the current ages of two friends, Gopal and Manoj, is 2 years. If 18 years from now the ratio of their ages will be 21 to 22, then find the sum of their ages 10 years ago. So difference ఇచ్చారు. గోపాల్ అండ్ మనోజ్ ఏజ్ డిఫరెన్స్ 2 years అయితే 18 years తర్వాత రేషియోస్ 21:22 ఉంటుంది. సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ బిఫోర్ 10 years ago అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ గోపాల్, మనోజ్ ఇలా తీసుకుందాం. ప్రెజెంట్ నుంచి 8 years ముందుకు వెళ్తే, ఫ్రమ్ నౌ 18 years ముందుకు వెళ్తే ఏజ్ రేషియో ఎలా ఉంది? 21:22. సో ఏజ్ గ్యాప్ అనేది ఎన్ని ఇయర్స్ అయినా సేమ్ ఉంటుంది. ఇక్కడ గ్యాప్ అనేది 1 యూనిట్ ఉంది. సో ఈ 1 యూనిట్ అనేది 2 yearsని రిప్రజెంట్ చేస్తుంటే 21 అంటే ఏమవుతుంది ఇక్కడ? 21 అంటే 42 yearsకి ఈక్వల్. 22 ఇంటూ 2 అంటే 44 yearsకి ఈక్వల్. సో టోటల్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 44 + 42 అంటే 86 yearsకి ఈక్వల్ అవుతుంది. ఈ ఏజ్ అనేది ఎప్పుడు? ప్రెజెంట్ నుంచి 18 years ముందుకి వస్తే. మనల్ని అడుగుతుంది సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ 10 years ago అని చెప్పి అన్నారు. అంటే ఇందులో నుంచి మనం ఎంత మైనస్ చేయాలి? ఒక 18 yearsని అండ్ ఇంకా 10 years ముందు వెనక్కి వెళ్ళాలి కదా. సో ఒక 10 yearsని టోటల్గా 18 + 10 ఇంతని మైనస్ చేయాలి. సో ఇంతని మైనస్ చేయాల్సింది ఒక పర్సన్ మీద. ఇద్దరు ఉన్నారు కదా ఇక్కడ. సో సమ్ అడుగుతున్నారు కాబట్టి ఇంటూ 2 చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో మైనస్ ఆఫ్ 2 ఇంటూ 18 + 10. 18 + 10 అంటే 28. 28 ఇంటూ 2 అంటే 56. 86లో నుంచి మనం 56ని మైనస్ చేస్తుంటే 30 వస్తుంది. సో ఇక్కడ సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ 10 years ago was 30 years. ఆప్షన్ బి. A trader marks his goods 37% above the cost price and allows a discount of 16% on the market price. What is his profit or loss percentage? సో 37% అబవ్ మార్క్ చేసి 16% డిస్కౌంట్ ఇస్తుంటే ఎంత ప్రాఫిట్ ఆర్ లాస్ వచ్చిందో పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 37% అబవ్ మార్క్ చేశారు. నెక్స్ట్ 16 డిస్కౌంట్ ఇస్తున్నారు. ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ 37 ఇంటూ 16 డివైడెడ్ బై 100. 37 - 16 అంటే 21. 16 7s
112, 16 3s 48 ప్లస్ 11 అంటే 59 అవునా, డివైడెడ్ బై 100 ఉంది కాబట్టి 5.92కి ఈక్వల్. సో 21లో నుంచి 5.92ని మైనస్ చేస్తే ఎంత, ఇక్కడ 08. సో ఇక్కడ ఎంత వస్తుంది, 15 వస్తుంది అవునా. 20 మైనస్ 5 అంటే 15. సో 15.08% ప్రాఫిట్ వస్తుంది. పాజిటివ్ కదా వచ్చింది, సో అందుకని ప్రాఫిట్ అయితే. In a parallelogram, the lengths of its two adjacent parallel sides are 11.9 and a centimeter, where a is the smaller side. If the perpendicular distance between the two larger and smaller sides are 3.9 and 5.1 centimeter, find the perimeter of the parallelogram. సో ఇక్కడ ఏమడుగుతున్నారంటే ఫస్ట్ ఒక ప్యారలలోగ్రామ్ని డ్రా చేద్దాం, ఓకేనా. ఒక సైడ్ లెంత్ ఇచ్చారు మనకి ఎంత, 11.9 అని. సో ఇంకో షార్టర్ సైడ్ లెంత్ ఇవ్వలేదు, ఆ లెంత్ మనం ఏ అని చెప్పి తీసుకుందాం. సో ఈ సైడ్ ఏ, ఈ సైడ్ కూడా ఏ, ఈ సైడ్ 11.9, ఈ సైడ్ 11.9. సో ఇప్పుడు హైట్స్ బిట్వీన్ టూ లార్జర్ సైడ్స్ అండ్ టూ షార్టర్ సైడ్స్ హైట్స్ ఇచ్చారు, ఓకేనా. సో ఎంత ఇచ్చారు, ఒకటి 3.9 అయితే ఇంకోటి 5.1 ఉంటుంది. సో ఈ లెంత్ 5.1, ఈ లెంత్ 3.9 అని చెప్పి తీసుకుందాం, క్లియర్. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ అంటే బి ఇంటూ హెచ్కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ నుంచి బేస్ మనము 11.9 అనుకుంటే 11.9 ఇంటూ 3.9కి ఈక్వల్ అవుతుంది కదా ఏరియా. సో బేస్ అనేది ఏ అని చెప్పి తీసుకుంటే ఏమవుతుంది, ఏ ఇంటూ హైట్ వచ్చేసి ఇక్కడ కరస్పాండింగ్ హైట్ 5.1, సో ఇంటూ 5.1కి ఈక్వల్ అవుతుంది. రెండు ఏరియాస్ ఈక్వల్ కాబట్టి ఈక్వేట్ చేస్తే నౌ 17 ఇంటూ 7 అంటే 119, 17 3 is 51. సో 3 ones, 3 ఇంటూ 13 అంటే 39, 7 ఇంటూ 13 అంటే ఎంత, 7 ఇంటూ 13.1. సో ఇక్కడ మనకి ఏ వాల్యూ 9.1 వచ్చింది. మనల్ని అడుగుతుంది ఏంది ఇక్కడ, బట్ పెరిమీటర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. పెరిమీటర్ అంటే 2 times ఆఫ్ 11.9 ప్లస్ 9.1 వాల్యూ కావాలి. 0.1 అంటే ఇక్కడ చూడండి 21 ఇంటూ 2 అంటే ఎంత, 42. సో 42 సెంటీమీటర్స్కి ఈక్వల్ అవుతుంది పెరిమీటర్, ఆప్షన్ బి. నెక్స్ట్, from a top of a 50-meter high tower, the angle of depression of a car standing on the ground is 30 degree and the angle of elevation of a ball standing directly above the car is 60 degree. Find the height of the balloon from the ground. సో ఇక్కడ ఒక 50-meter హై టవర్ ఉంది, ఇలా ఉంది అని చెప్పి అనుకుందాం. ఇక్కడి నుంచి చూస్తుంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ కార్ స్టాండింగ్ ఆన్ గ్రౌండ్. సో గ్రౌండ్ మీద ఒక కార్ ఉంటుంది, ఈ కార్ని ఇక్కడి నుంచి చూస్తుంటే మనకి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది 30 degree ఉంది, ఓకేనా. సో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్కి ఈక్వల్ కదా. సో ఈ యాంగిల్ 30 అయితే ఈ యాంగిల్ కూడా మనకి ఇక్కడ ఏమవుతుంది, 30 degreeకి ఈక్వల్ అవుతుంది, క్లియర్. నెక్స్ట్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఎ బెలూన్ స్టాండింగ్ డైరెక్ట్లీ అబౌవ్ ద కార్ ఈ 60 degree. అంటే ఇప్పుడు ఇక్కడ కార్ ఉంది, ఈ కార్ సి అనుకుందాము. కార్ నుంచి స్ట్రైట్గా మనం ఒక లైన్ ఇలా డ్రా చేస్తే ఈ ప్లేస్లో ఒక బెలూన్ అనేది ఎగురుతుంది అనమాట. సో సేమ్ పాయింట్ ఇక్కడ నుంచి మనం ఇప్పుడు బెలూన్ని చూస్తుంటే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత వస్తుంది, కార్ని చూస్తుంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది 30 degree వచ్చింది, అవునా. సో బెలూన్ని చూస్తుంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది 60 degreeకి ఈక్వల్ అవుతుంది, 60 degreeకి ఈక్వల్ అవుతుంది. మనల్ని అడుగుతుంది ఏంటి ఇప్పుడు, హైట్ ఆఫ్ బెలూన్ ఫ్రమ్ గ్రౌండ్ అనేది ఎంత అని. సో ఇది బి అని చెప్పి తీసుకుందాం, ఇక్కడ ABCD, ఓకేనా. ఇంకేదైనా పాయింట్ మిస్ ఏమో, సో ఇక్కడ ఈ అని చెప్పి తీసుకుందాం, క్లియర్. నా చూడండి, ట్రయాంగిల్ ADC తీసుకుంటే ట్రయాంగిల్ ADC ఈ యాంగిల్ 30 అయితే ఈ యాంగిల్ 90 వస్తుంది, ఈ యాంగిల్ ఎంత వస్తుంది మనకి 60 degreeకి ఈక్వల్ అవుతుంది. ఈ యాంగిల్ అనేది 60 degreeకి ఈక్వల్ అవుతుంది. సో మనకి ఇక్కడ 50-meter హై టవర్ అని ఇచ్చారు, అంటే AD వాల్యూ 50 అయినప్పుడు 30 degree 50 అయినప్పుడు 60 degree ఏమవుతుంది, 50√3కి ఈక్వల్ అవుతుంది, ఓకే. నా ఇప్పుడు DC అనేది 50√3 అయితే AE కూడా మనకి ఏమవుతుంది 50√3. సో ఈ ట్రయాంగిల్ తీసుకుంటే ట్రయాంగిల్ ABE, ఈ ట్రయాంగిల్ తీసుకుంటే మనం ఇక్కడ యాంగిల్ A అనేది 60 degree ఉందా,
ఈ అనేది ఏమవుతుంది 90 డిగ్రీ అవుతుంది. సో ఈ రిమైనింగ్ యాంగిల్ అనేది 30 డిగ్రీ. సో 30 డిగ్రీ ఆపోజిట్గా అంటే 1 యూనిట్ అనేది 50√3ని రిప్రజెంట్ చేస్తుంటే 60 డిగ్రీ ఆపోజిట్గా మనకున్నది బీఈ లైన్. సో బీఈ లైన్ ఏమవుతుంది 50√3 ఇంటూ √3. 50√3 ఇంటూ √3 అంటే ఇంటూ 3 కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు 150 మీటర్స్కి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు బీఈ 150 అయితే ఏడీ వాల్యూ 50 అంటే ఈ అండ్ సి వాల్యూ కూడా మనకి 50 అవుతుంది కదా. సో ఈ లెంత్ వచ్చేసి 50 మీటర్స్ ఉంది. ఇప్పుడు కంప్లీట్గా బెలూన్ అనేది గ్రౌండ్ నుంచి ఎంత హైట్లో ఎగురుతుంది 150 + 50 అంటే 200 మీటర్స్ ఎత్తులో ఎగురుతుంది. ఆప్షన్ ఏ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఈస్ డివిజిబుల్ బై బోత్ 2 and 5? సో 2 and 5 రెండింటితో డివైడ్ అవ్వాలి అని అంటే ఫస్ట్ 5తో డివైడ్ అవ్వాలంటే యూనిట్ డిజిట్ 0 కానీ 5 కానీ అయి ఉండాలి. సో ఈ రెండు ఎలిమినేటెడ్ అవునా. ఇప్పుడు 2తో డివైడ్ అవ్వాలి అని అంటే 2తో డివైడ్ అవ్వాలి అంటే యూనిట్ డిజిట్ ఈవెన్ అయి ఉండాలి. సో ఇప్పుడు 5 అనేది ఆడ్ కాబట్టి ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. One pipe can fill a tank in 6 minutes while another pipe can empty the fully filled tank in 15 minutes. If both pipes are opened together when the tank is empty, how many minutes will it take to fill half of the tank? సో ఒక పైప్ ఫిల్ చేసే పైప్ ఏమో 6 మినిట్స్లో ఫిల్ చేస్తుంటే ఎంటీ చేసే పైపు 15 మినిట్స్లో ఎంటీ చేస్తుంది. ట్యాంక్ ఫిల్ అవ్వాలి అని అంటే హాఫ్ ఫిల్ అవ్వాలంటే ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయమంటారు. సో ఫిల్ చేసే పైప్కి 6 మినిట్సా, ఎంటీ చేసే పైపు 15 మినిట్స్. ఎల్సిఎం తీసుకుంటే ఎంత 30. 6 × 5 15 × 2. సో ఎఫిషియన్సీ నెగటివ్. హాఫ్ ఫిల్ అన్నారు కాబట్టి 30 డివైడెడ్ బై 2 ఇంటూ 5 - 2 అంటే 3 యూనిట్స్ ఎఫిషియన్సీతో. సో 3 × 2 అంటే 6 × 5 అంటే 30. సో 5 మినిట్స్ ట్యాంక్ అనేది ఫిల్ అయింది. ఆప్షన్ సి. A merchant bought a washing machine for 7,600 rupees, 660 rupees. If he gives a discount of 12% on his market price and still earns a profit of 10%, then what is the market price of the machine? సో ఇక్కడ ఒక మర్చెంట్ వాషింగ్ మెషిన్ ఇంత ప్రైస్కి తీసుకొని వచ్చి 12% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇచ్చి కూడా అతనికి ప్రాఫిట్ 10% వస్తుంటే మార్కెట్ ప్రైస్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. సో కాస్ట్ ప్రైస్ divided by mark price is equal to 100 minus discount divided by 100 plus profit. Cost price ఎంత ఉంది 7,660 ఇంటూ ప్రాఫిట్ చేద్దాం. సో ప్రాఫిట్ 10% వచ్చిందంటే 110కి ఈక్వల్, డిస్కౌంట్ 12% అంటే 88కి ఈక్వల్. నౌ 22 × 4, 22 × 5 is 110. నెక్స్ట్ 4 ones 4 carry 3, 4 9s 36, 4 15s is 60. ఈ 5 has it is. సో 5 × 5 అంటే 25. యూనిట్ డిజిట్ అన్ని 5 ఉంది. 5 ones 5 + 2 అంటే 7. 5 9s 45. 5 ones 5 + 4 అంటే 9. సో 9575. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. చూడండి 9 5s 25, 5 ones 5 + 2 7, 5 9s 45, 5 ones 5 + 4 అంటే ఎంత 9. సో 9575కి ఈక్వల్. Next, monthly incomes of two friends Rakesh and Shivam are in the ratio 5:9 respectively, and each of them saves 39,000 every month. If the ratio of monthly expenditures is 1:3, then find the monthly income of Rakesh. So income ratios ఇచ్చారు, ఎక్స్పెండిచర్ రేషియో ఇచ్చి సేవింగ్స్ 39,000 సేవ్ చేస్తుంటే మనల్ని అడుగుతుంది రాకేష్ ఇన్కమ్ అనేది ఎంత అని. సో రాకేష్ అండ్ శివం అని చెప్పి తీసుకుందాం. ఇన్కమ్ రేషియో ఎలా ఉంది 5:9, ఎక్స్పెండిచర్ రేషియో 1:3. సో సేవ్ చేస్తుంది ఎంత ఇక్కడ 39K అండ్ ఇక్కడ కూడా 39K. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 5 3s 15 - 9 అంటే 6 యూనిట్స్. 6 యూనిట్స్ అనేది 39 × 3 - 39 × 1. సో ఇక్కడ ఏం చేయొచ్చు 39K × 2 అని చెప్పి రాయచ్చా. 2 ones 2 3 6, 3 ones 3 13s is 39. అంటే 1 యూనిట్ అనేది ఇక్కడ మనకి ఎంత అయింది 13,000కి ఈక్వల్ అవుతుంది. రాకేష్ ఇన్కమ్ 5 యూనిట్స్ కాబట్టి ఇంటూ 5 చేస్తే 13 5s is 65, 65,000కి ఈక్వల్ అవుతుంది. ఆప్షన్ బి. నెక్స్ట్, two trains whose lengths are 248 meter and 142 meter respectively
are running in opposite directions. The first train is running at a speed of 34 km per hour and second at 74 km per hour. How much time will they take to cross each other? టూ ట్రైన్స్ లెన్స్ ఇచ్చారు, స్పీడ్స్ ఇచ్చి టైంని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ని క్రాస్ చేయడానికి. సో 248 ప్లస్ 2 అంటే 250 ప్లస్ 40 అంటే 90 ప్లస్ 100 అంటే 390. సో టోటల్ డిస్టెన్స్ 390 ఈక్వల్ టు స్పీడ్ 34 ప్లస్ 74 అంటే ఎంత 108 కిలోమీటర్ పర్ అవర్ ఇంటూ 5/18 ఇంటూ టైమ్ టీ. సో 18 ఇంటూ 6 ఈస్ 108. 6 ఇంటూ 5 అంటే 30 కదా, 30. ఈ 0 క్యాన్సిల్, 3 ఇంటూ 13 ఈస్ 39. సో టీ వాల్యూ 13 seconds వస్తుంది. ఆప్షన్ డి. There is a hole in the bottom of a tank through which water leaks. A tap A can fill the tank in 7 hours and the hole in the bottom can empty the fully filled tank in 8 hours. If both the tap and the hole are open, how much time will it take to fill the empty tank completely? సో ఇక్కడ ట్యాంక్కి ఒక హోల్ ఉందన్నమాట, అక్కడి నుంచి వాటర్ అనేవి లీక్ అవుతున్నాయి. ఒక ఫిల్ చేసే పైప్ ట్యాంక్ని ఫిల్ చేయడానికి 7 hours తీసుకుంటుంటే ఈ హోల్ అనేది ఫుల్గా ఫిల్ అయి ఉన్న ట్యాంక్ని ఎంటీ చేయడానికి 8 hours టైం పడుతుంది. సో రెండు ఆన్లో ఉన్నప్పుడు ట్యాంక్ అనేది ఫిల్ అవడానికి ఎంత టైం పడుతుందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఫిల్ చేసే పైప్ కెపాసిటీ ఏమో 7 hours ఫిల్ చేస్తుంది. ఓకే, ఎంటీ చేసే పైప్ 8 hours ఎంటీ చేస్తుంది. 7 and 8కి ఎల్సిఎం తీసుకుంటే 56. 7 8 56, 8 ఇంటూ 7 అంటే 56. సో ఇక్కడ టోటల్ వర్క్ వచ్చేసి 56 units. ఎఫిషియన్సీ ఏమైంది, ఎంటీ చేస్తుంది కాబట్టి నెగటివ్. 8 - 7 అంటే 1 unit ఎఫిషియన్సీతో వర్క్ చేస్తుంటే టోటల్గా 56 hours టైం పడుతుంది. 56 hoursలో ట్యాంక్ అనేది ఫిల్ అయింది. ఆప్షన్ సి. The sum of two numbers is 32. If one number is 5 more than twice the other number, find the smaller number. సో ఇక్కడ సమ్ ఆఫ్ టూ నంబర్స్ 32 అని ఇచ్చారు. ఒక నంబర్ అనేది ఇంకో నంబర్కి ట్వైస్ అండ్ 5 more అన్నారు. అంటే సపోజ్ ఎక్స్ అండ్ వై 2 numbers అనుకుందాం. ఓకే, ఎక్స్ ప్లస్ వైని సమ్ చేస్తే ఏమొస్తుంది 32. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ అనేది 2 times వై కన్నా 5 అనేది ఎక్కువ ఉంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2y + 5. ఫైండ్ ద స్మాలర్ నంబర్. స్మాలర్ నంబర్ ఏమవుతుంది, ఇక్కడ వైయే కదా మనకి స్మాలర్ నంబర్ వస్తుంది, ఎక్స్ అనేది గ్రేటర్ నంబర్ అవుతుంది. సో వై స్మాలర్ నంబర్ కాబట్టి వైని ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 2y + 5 + y ఈజ్ ఈక్వల్ టు 32. సో 3y ఈజ్ ఈక్వల్ టు 32 - 5 అంటే 27, y ఈజ్ ఈక్వల్ టు 9. సో y వాల్యూ 9 వస్తుంది. ఆప్షన్ బి. ఓకేనా. నెక్స్ట్, 3 numbers are in the ratio 4/8 is to 11/16 is to 18/21. The difference between the largest and the smallest numbers is 40. Find the largest number. సో ఇక్కడ 3 numbers రేషియో ఇచ్చి డిఫరెన్స్ బిట్వీన్ లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ 40 అయితే లార్జెస్ట్ నెంబర్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ 4/8 అని ఉందా, 11/16, 18/21. సో 4 1s 4 2s అండ్ ఇక్కడ 3 6 18, 3 7s 21. సో 2 and 16 కెల్సియం 16. 16 and 7 కెల్సియం ఏమవుతుంది 16 × 17. 16 and 7 కెల్సియం 112. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, 112తో మల్టిప్లై చేద్దాం. ఓకేనా. టోటల్ 112తో మల్టిప్లై చేస్తే 2 5 10, 2 6 12 కదా. 16 × 7, 7 11s is 77. 11 × 16, 16 × 6 అంటే 96. సో ఇక్కడ చూడండి, డిఫరెన్స్ బిట్వీన్ లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్. లార్జెస్ట్ నెంబర్ 96, స్మాలెస్ట్ నెంబర్ 56. డిఫరెన్స్ ఎంత ఉంది 96 and 56కి 40 units వస్తుంది. సో ఈ 40 units అనేది 40 నంబర్ని 40 అనే వాల్యూని రిప్రజెంట్ చేస్తుంటే 1 unit 1కి ఈక్వల్ అయ్యింది కదా. మనకు కావాల్సింది ఏంటి, లార్జెస్ట్ నెంబర్ అనేది ఎంత. లార్జెస్ట్ నెంబర్ 96 units ఉంది కాబట్టి సేమ్ 96కి ఈక్వల్ అయ్యింది. ఆప్షన్ డి. ఓకేనా. If x + 1/x is equal to 17, then what is the value of x² + 1/x²? సో x + 1/x అనేది k అయితే x² + 1/x² ఏమవుతుంది, k² - 2కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ k వాల్యూ ఎంత 17. k² అంటే 289, -2 చేస్తే 287కి ఈక్వల్ అవుతుంది. ఆప్షన్ బి. నెక్స్ట్, వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. సో ఇక్కడ మోడ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ 50 చూడండి ఎన్ని టైమ్స్ వచ్చింది, 1 time 2 time.
జస్ట్ 2 టైమ్స్. 48 చూస్తే 1 టైమ్, 2 టైమ్, 3 టైమ్, 4, 5. సో 5 టైమ్స్ వచ్చింది. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ 48 వచ్చి ఉండిద్ది. చూడండి 54 కూడా చూద్దాం. 1, 2, ఓన్లీ 2 టైమ్స్. 41 ఓన్లీ 1 టైమే ఉంది, ఇక్కడ ఒక్క చోటే ఉంది. ఓకేనా? సో ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది 48 కాబట్టి 3 మనకి 48 అవుతుంది. నెక్స్ట్, the mean and mode of a group of a data 53.1 and 14.1 respectively. Find the median of the data using the empirical formula. సో ఇక్కడ ఎంపెరికల్ ఫార్ములాని యూజ్ చేసి మీడియన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఫార్ములా ఏం చెప్తుంది? మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ మీడియన్ మైనస్ ఆఫ్ 2 times ఆఫ్ మీన్కి ఈక్వల్ అవుతుంది. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది మీడియన్. మోడ్ వాల్యూ ఎంత ఇచ్చారు? 14.1 ఈక్వల్ టు 3 times ఆఫ్ ఎక్స్ అని చెప్పి తీసుకుందాం, మైనస్ 2 times ఆఫ్ 53 కదా, 53.1. 53.1 వచ్చేసి మీన్. నౌ 3x ఈజ్ ఈక్వల్ టు 14.1 ప్లస్, సో 2 1s 2, 2 3 6, 2 5 6, 10. సో 106.2 ప్లస్ 14.1 అంటే ఎంత వస్తుంది? 3 120. సో 120.3 డివైడెడ్ బై 3 చేస్తే మనకి ఇక్కడ మీడియన్ వస్తుంది. 3 1s 3 4s is 12, 3 1s is 3. సో 40.1కి ఈక్వల్ అవుతుంది. ఆప్షన్ డి. సింప్లిఫై ద గివెన్ ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ సింప్లిఫై అని చెప్పి అన్నారు. ఫస్ట్ డివైడ్ చేయాలి కదా మనము. డివైడ్ చేస్తుంటే 9 into 21 is 189. సో ఫస్ట్ 21 ప్లస్ 13 into 9 చేస్తే 117 కదా, ఇంటూ 5 మైనస్ 12 into 4 అంటే 48. 9 into 7 అంటే 63. సో 9 5s 45 కదా, మైనస్ 48 ప్లస్ 45 ఎంత? మైనస్ 3కి ఈక్వల్ అవుతుంది. మైనస్ ఆఫ్ 3. 60 మైనస్ 3 అంటే 60. సో 21 ప్లస్ 60 యాడ్ చేస్తే ఎంత? 81. ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది. 81. నెక్స్ట్, if the curved surface area of a cylinder with height 6 centimeters is 264 centimeters square, find its volume. సో ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చి వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే 2πRH వాల్యూ వచ్చేసి 264. 2 1s 2 3s 2 2s. పై అంటే 22/7 ఇంటూ రేడియస్ తెలీదు, హైట్ ఏమవుతుంది 6 ఈక్వల్ టు 132. 132 అంటే 2 + 1 3 కదా, అంటే 11 మల్టిపుల్ కదా. సో 11 1s 11 2s is 22, 11 2s is 22. 2 into 6 అంటే 2 into 6 అంటే 12. ఈ 12తో క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ రేడియస్ వచ్చేసి మనకి 7 సెంటీమీటర్స్ వచ్చింది. రేడియస్ 7 అయితే వాల్యూమ్ ఏమవుతుంది? ఇప్పుడు సిలిండర్ది వాల్యూమ్ ఫార్ములా వచ్చేసి πr²h. పై అంటే 22/7, 7 into 7, హైట్ వచ్చేసి 6 అని ఇచ్చారు. సో ఈ 7 క్యాన్సిలా. నౌ 7 6 42. 42 into 2 అంటే ఇక్కడ నుంచి 2 తీసుకుంటే 42 into 2 అంటే 84 కదా. 84 into 11 చేస్తే యూనిట్ డిజిట్ 4 రావాలి. 3 ఆప్షన్స్లో మనకి 4 ఉంది. సో సింపుల్గా మల్టిప్లై చేద్దాం. 8 ఫస్ట్ 4 యాజ్ ఇట్ ఈస్ రాయాలి. 4 + 8 అంటే 12, క్యారీ 1. 8 + 1 అంటే 9. సో 924 cm3కి ఈక్వల్ అయింది. ఆప్షన్ సి. A shopkeeper offers the following 4 schemes. 2 successive discounts of 32 and 40%. Buy 1 get 5 free. A single discount of 48%. 2 successive discounts of 8 and 33%. Which scheme is most suitable for the shopkeeper? So shopkeeper ki most suitable scheme ఏదో ఫైండ్ అవుట్ చేయమన్నా. షాప్కీపర్ కి సూటబుల్ అంటే ఏంటి? అతనికి తక్కువ డిస్కౌంట్ రావాలి. తక్కువ డిస్కౌంట్ వస్తేనే అతనికి ప్రాఫిట్ అవుతుంది కదా. సో ఇచ్చిన అన్ని స్కీమ్స్లో ఏది తక్కువ డిస్కౌంట్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే 30 to 40 సక్సెసివ్. సో మనకి ఫార్ములా తెలుసు, x + y x into y డివైడెడ్ బై 100. సో ఫస్ట్ స్కీమ్ ఏని చూస్తే 32 + 40 మైనస్ 32 into 40 డివైడెడ్ బై 100. సో 32 + 40 అంటే 72. సో 72, 32 into 4 అంటే ఎంత? 128. ఈ 0 క్యాన్సిల్ కాబట్టి -12.8. సో -12.8 చేస్తే 70 మైనస్ ఇక్కడ 2 కదా. సో 59.2కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ స్కీమ్
బై 1 గెట్ 5 ఫ్రీ అంటున్నారు కదా. సో ఫ్రీ వస్తుంది 5 ఐటమ్స్. టోటల్ ఎన్ని ఐటమ్స్ మీద? 6 ఐటమ్స్ మీద ఇంటూ 100. 6 1 6 8 is 48, క్యారీ 2, 6 3 is 18. సో 83.33% వస్తుంది. స్కీమ్ సిలో డైరెక్ట్గా 48% అని చెప్పి అన్నారు. ఇప్పుడు డి చూద్దాం. డిలో ఎంత ఉంది? 8% ప్లస్ 33 మైనస్ 33 ఇంటూ 8 అంటే 264. సో 2.64 రాసుకోవచ్చా? డివైడెడ్ బై 100ని కూడా ఇలా రాసేస్తే ఇక్కడ 33 ప్లస్ 8 అంటే 41 మైనస్ 2.64. సో చూడండి ఇక్కడ అన్నిటికన్నా తక్కువ మనకి ఏ స్కీమ్లో వస్తుంది? ఒకటి 59 ఉంది, 83 ఉంది. ఈ రెండు ఎక్కువే కదా. నెక్స్ట్ ఇక్కడ మనకి 48 అని ఇచ్చారు. 48తో పోల్చుకుంటే ఈ రెండు ఎక్కువే. సో ఇప్పుడు ఇక్కడ 48 ఉంది అండ్ ఇక్కడ 41. ఇంకా మనకి వాల్యూ ఇంకా తగ్గుతుంది. 41 కన్నా ఇంకా కొంచెం లెస్ వస్తుంది. సో ఇంకా లెస్ వస్తుంది స్కీమ్ డిలో, కాబట్టి తక్కువ స్కీమ్ వస్తుంది డిలో. ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఓకేనా? ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ నంబర్స్ 780, 2080 అండ్ 2600. సో ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ చూడండి ఇక్కడ 10 మల్టిపుల్ 100 ఉంది. సో ఎల్సిఎం ఏమవుతుంది? 100 మల్టిపులే అవుతుంది. ఆప్షన్ బి 10 మల్టిపుల్ కాబట్టి ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ 78 అంటే 26 ఇంటూ 3 అని చెప్పి రాయొచ్చా? 208 అంటే ఎలా రాయొచ్చు? 26 ఇంటూ 8 అని రాయొచ్చా? 260 అంటే 26 ఇంటూ 10కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ ఎల్సిఎం అయితే ఫస్ట్ 26, నెక్స్ట్ 8 3 అండ్ 10కి ఎల్సిఎం ఎంత? 8 3 అండ్ 10కి ఎల్సిఎం వచ్చేసి 8 అండ్ 3కి ఎల్సిఎం 24 ఇంటూ 5 అంటే ఎంత? 2 5s కదా. 2 ఆల్రెడీ ఇక్కడ వచ్చింది కాబట్టి 24 ఇంటూ 5 అంటే 120. సో 26 ఇంటూ 120. 12 ఇంటూ 6 is 72. 12 2s 24 ప్లస్ 7 అంటే 31. సో ఇక్కడ ఆల్రెడీ మనము ఎల్సిఎం ఏమనుకున్నాము? లేదా ఈ 10కి ఎల్సిఎం 10 అవుతుంది కాబట్టి 31200. ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ హైగ్రీవ స్టడీ సర్కిల్. రెగ్యులర్గా క్లాసెస్ని ఫాలో అవ్వండి. సో విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవ స్టడీ సర్కిల్.